హలో ఫ్రెండ్స్, మీది కొత్త మొబైల్ అయినా సరే పాత మొబైల్ అయినా సరే హ్యాంగ్ అవుతుంది అంటే ఈ రోజు మీరు చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. వెంటనే చేంజ్ చేసుకోండి. లాస్ట్ సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్, మర్చిపోకుండా చేంజ్ చేసుకోండి. మీ ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఇదే, అన్న నా మొబైల్ హ్యాంగ్ అవుతుంది, మొన్ననే కొన్నా అయినా కానీ హ్యాంగ్ అవుతుంది, ఏదైనా సెట్టింగ్ ఉంటే చెప్పు బ్రో అని కామెంట్ చేస్తున్నారు. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే నేను కొత్తగా కొన్న మొబైల్ అయినా సరే హ్యాంగ్ అవుతుంది అనుకుంటారు. కానీ దీనికి చాలా రకాల రీజన్స్ అయితే ఉండొచ్చు. అందులో కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి, మీ మొబైల్ హ్యాంగ్ అనేది అవ్వకుండా ఉంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మను, మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. మీరు ఇప్పటి వరకు లైక్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఫైనల్గా మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ మీ మొబైల్ నేమ్ ఏంటో కింద కామెంట్ చేయండి. మనం చేయాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే అది మన మొబైల్లోనే ఉంటుంది. సింపుల్ గా మీరు మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్, సిస్టమ్ అప్డేట్స్ అని కొన్ని మొబైల్స్ అయితే ఉంటుంది, టాప్ లో ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఆటో అప్డేట్ ఓవర్ వైఫై అని ఉంటుంది. ఆ మొబైల్స్ లో అయితే అప్గ్రేడ్ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే వస్తుంది. ఇక్కడ ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ ఎందుకు అంటే మీ మొబైల్లో కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఆ అప్డేట్స్ని ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుంది. సో మీ పర్మిషన్ లేకుండా డౌన్లోడ్ చేస్తుంది. అప్డేట్స్లో ఏమైనా బగ్స్ ఉంటే మన ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతే దాన్ని బట్టి హ్యాంగ్ అవుతుంది. కాబట్టి వెంటనే ఈ సెట్టింగ్ని సింపుల్గా ఆఫ్ చేసుకోండి. సో మీ మొబైల్లో ఇంకెప్పుడైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మాన్యువల్గా మీరు చెక్ చేసుకొని అప్డేట్ చేసుకోండి. సో అప్పటి వరకు మీరు ఆటో అప్డేట్ నుంచి ఆఫ్ చేయండి. కొంచెం బ్యాక్ వచ్చి సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా మీ మొబైల్లో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. మన ఫోన్లో ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఒకవేళ మన ఫోన్లో కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా మనం చేయకుండా చాలా రోజులు అయిపోతే మన ఫోన్ స్టోరేజ్ అనేది పాతదైపోయి ర్యామ్ అనేది ఓల్డ్ అయిపోతుంది. కాబట్టి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకసారి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్ చేసుకోండి. సో దీనివల్ల కూడా మీ ఫోన్ అనేది హ్యాంగ్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఇంక నెక్స్ట్ సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. సో ఈ సెట్టింగ్ అనేది మీరు ఖచ్చితంగా కన్ఫామ్గా ప్రతి ఒక్క మొబైల్ అయితే చేసుకోవాలి. సో చేసుకోకుండా ఉంటేనే మీ మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఇంతకీ మీది ఎన్ని ఇయర్స్ మొబైల్ అనేది కింద కామెంట్ చేయండి. సో ఇక నెక్స్ట్ చెప్పే సెట్టింగ్ కూడా ఇక్కడే మన మొబైల్ సెట్టింగ్స్ లోనే ఉంటుంది. మన సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. మీరు ఇక్కడ సెర్చ్ లో సెర్చ్ చేసినా సరే వస్తుంది, లేదా నేను చెప్పినట్టు చేసినా సరే వస్తుంది. సో సింపుల్గా మీరు కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా చెప్పేస్తాను. పైన సెర్చ్ బార్లో రిమూవ్ యానిమేషన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు రిమూవ్ యానిమేషన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. వెంటనే మీరు ఈ ఆప్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి కలర్ కరెక్షన్ లాంటి ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఆఫ్ చేసుకోండి. ఈ రిమూవ్ యానిమేషన్ ఆప్షన్ అనేది ఎందుకంటే మీరు ఏదైనా యాప్ని ఓపెన్ చేసినప్పుడు లేదా ఫోన్ స్క్రోల్ చేసినప్పుడు ఎఫెక్ట్స్ అలా వస్తాయి కదా, స్క్రీన్ కదులుతున్నట్టు. సో దానివల్ల కూడా మన ఫోన్ హ్యాంగ్ అవ్వచ్చు. కాబట్టి దీన్ని ఆన్ చేసుకోండి. ఈ సెట్టింగ్ చేసిన వెంటనే మీ ఫోన్ 90% వరకు హ్యాంగ్ అవ్వడం అనేది స్లో అయిపోతుంది. సో ఈ సెట్టింగ్ అనేది మీకు ఖచ్చితంగా 100% అయితే మీకు వర్క్ అవుతుంది. సో ఒకసారి కరెక్ట్గా నేను చెప్పిన సెట్టింగ్ అనేది మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోతే. సో ఇప్పుడు చెప్పిన సెట్టింగ్ లాగే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. అదేంటంటే నెక్స్ట్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ సెర్చ్ బార్లోకి వెళ్ళి వైఫై స్కానింగ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వైఫై స్కానింగ్, బ్లూటూత్ స్కానింగ్ అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. వెంటనే వీటిని కూడా ఆన్లో ఉంటే ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మన వైఫై కానీ బ్లూటూత్ కానీ ఇక్కడ నుంచి ఆఫ్ చేసిన వెంటనే డైరెక్ట్ ఆఫ్ అయిపోయింది అనుకుంటాము, కానీ ఇవి బ్యాక్గ్రౌండ్లో అయితే రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల కూడా స్టోరేజ్, ర్యామ్ వాడుకుంటూ ఉంటుంది అండ్ ఛార్జింగ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వెంటనే ఆఫ్ చేసుకోండి. ఇంక ఫైనల్ లాస్ట్ సెట్టింగ్ వచ్చేసి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేశాక పైన ప్రొఫైల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. నెట్వర్క్ పైన క్లిక్ చేసి ఆటో అప్డేట్స్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్స్ ఏంటి అంటే మన ఫోన్లో చాలా యాప్స్కి అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, అప్డేట్స్ అనేవి మన పర్మిషన్ లేకుండా మన మొబైల్ డేటాతో ఆటోమేటిక్గా అప్డేట్స్ అయిపోతూ ఉంటాయి. సో దీనివల్ల యాప్స్ నుంచి వచ్చే జంక్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఆ యాప్ ద్వారా మన ఫోన్లోకి ఎంటర్ అయ్యి మన ఫోన్ హ్యాంగ్ అయ్యేలా చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, మన ఫోన్లో ఏమైనా పనికిరాని యాప్స్ ఏమైనా ఉంటే అవి కూడా డిలీట్ చేసి సెట్టింగ్స్ని ఆఫ్ చేసుకోండి. సో సింపుల్గా డోంట్ ఆటో అప్డేట్స్ పైన క్లిక్ చేయండి, అంతే. ఈ సెట్టింగ్ అనేది ఆగిపోతుంది. సో దీనివల్ల ఆటో అప్డేట్స్ అనేవి ఆగిపోతాయి. మీకు నచ్చితేనే అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ టైం నుంచి.
సో నెక్స్ట్ ఆటో ప్లే వీడియో పైన క్లిక్ చేసి డోంట్ ఆటో వీడియో పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన సెట్టింగ్స్ అయితే పిన్ టు పిన్ కరెక్ట్గా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ ఫోన్ హ్యాంగ్ అవ్వడం తగ్గిపోతుంది. అలాగే మీ ఫోన్లో ఏమైనా ఫొటోస్ వీడియోస్ ఎక్కువ స్టోరేజ్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి మీరు మొబైల్ ఫోన్ కొనే ముందు మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ కొనుక్కోండి. దానివల్ల కొనేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత స్లోగా హ్యాంగ్ అవుతుంది. అలాగే స్టోరేజ్ ఎక్కువ ఉన్న మొబైల్ కొనుక్కోండి. ఒక 1000-2000 ఎక్కువ పెట్టైనా సరే ఎక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్ని కొనుక్కోండి. సో దీనివల్ల మీ మొబైల్ లైఫ్కి చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఫైనల్గా ఇంతే. సో ఈ వీడియో అయితే మీకు వర్క్ అయిందని అనుకుంటున్నాను. సో ఒకసారి వర్క్ అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి వీడియో చూడండి, అర్థమవుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.